ప్రస్తుతం చెప్పబోతున్న కథ గుండు భీమన్న కథలు అని 1961, 62 ప్రాంతాలలో చందమామలో ప్రచురితమైన 11 కథలలో ఒకటి. కథ పేరు గుర్రమెక్కిన పెళ్ళికొడుకు. కథలను విని ఆనందించిన తర్వాత ఈ కథలు నచ్చితే మీకు లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సింబల్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఈ ఛానల్ను ప్రోత్సహించిన వారు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్రం ఎక్కిన పెళ్లి కొడుకు. ఒకసారి గుండు భీమన్న అడవి దారి వెంబట తన బామ్మగారి ఊరికి నడిచి వెళ్తూ ఉండగా దారిలో ఒకచోట ఒక చెట్టుకు అందమైన గుర్రం ఒకటి కట్టి ఉన్నది. భీమన్న గుర్రం ఎదుట ఆగి ఎంతో సంతోషంతో దానికేసి చూస్తూ నిలబడిపోయాడు. షావుకారును గుర్రం మీద చూసినప్పటి నుంచి తాను కూడా గుర్రం ఎక్కాలని వాడికి మోజుగా ఉన్నది. గుర్రం ఖరీదు 500 అని షావుకారు చెప్పాడు. ఇప్పుడు తన వద్ద 500 ఉన్నాయి. దొంగలను పట్టి ఇచ్చినందుకు తనకు 500 బహుమానం ఇచ్చారు. ఈ గుర్రం చూడబోతే షావుకారు గుర్రం కన్నా చాలా అందంగా ఉన్నది. తనకు ఈ గుర్రాన్ని ఎవరన్నా అమ్మితే ఎంత బాగుండును అనుకున్నాడు భీమన్న. అదే సమయంలో చెట్ల వెనక నుంచి ఎవడో వచ్చి, ఎవరు నువ్వు? ఆ గుర్రం కేసి ఎందుకు అదే పనిగా చూస్తున్నావు అని అడిగాడు. దీన్ని అమ్ముతావా? కొంటాను అన్నాడు భీమన్న. రెండో మనిషి కొంచెం ఆలోచించి, ఏమిస్తావు అని అడిగాడు. నాకు గుర్రం ధర తెలియదు అనుకుంటున్నావా ఏమిటి? 500. ఇదిగో ఈ సంచిలో 500 ఉన్నాయి, కావలిస్తే ఎంచుకో అన్నాడు భీమన్న. రెండో మనిషి ఆత్రంగా ఆ సంచి తీసుకుని, సరే ఈ గుర్రాన్ని నువ్వు తీసుకుపో అన్నాడు. అసలు సంగతి ఏమిటంటే ఆ గుర్రం వాడిది కాదు, ఒక జమీందారుది. ఆ జమీందారుకు మహాలక్ష్మి అనే ఒక కూతురు ఉన్నది. ఆమె గుర్రపు స్వారీలో తీరినది. మహాలక్ష్మి కోసం తండ్రి సంబంధాలు వెతికినప్పుడల్లా ఆమె ఈ గుర్రపు స్వారీ చేయగలవాడినే చేసుకుంటాను అని పట్టుబట్టింది. ఈ గుర్రం మీద స్వారీ చేయడం అంత తేలికైన పని కాదు. అందుచేత చాలామంది దీన్ని ఎక్కి స్వారీ చేయడానికి ప్రయత్నించి అపజయంతో పాటు పరాభవం కూడా పొందారు. అలా పరాభవం పొందిన వారిలో ఒకడు అవకాశం చూసుకుని ఈ గుర్రాన్ని దొంగిలించి అడవిలో కట్టేసి దానికి ఒక మనిషిని కావలి పెట్టాడు. ఆ మనిషి ఇప్పుడు ఆ గుర్రాన్ని గుండు భీమన్నకు అమ్మాడు. భీమన్న 50 రూపాయలు ఇచ్చినా సరే ఆ గుర్రాన్ని వాడు ఇచ్చేసేవాడే. ఈ సంగతి భీమన్నకు తెలియదు. గుర్రం ఖరీదు 500 అని వాడి బుర్రలో పడిపోయింది ముద్ర. అది మరి మారదు. గుర్రాన్ని అమ్మినవాడు భీమన్నను, నీకు ఇంతకు గుర్రం ఎక్కడ వచ్చునా, ఎప్పుడన్నా ఎక్కావా అని అడిగాడు. నేను ఎన్నడూ గుర్రం ఎక్కి స్వారీ చేయలేదనుకో. అయితేనే అది బ్రహ్మ విద్య ఏమిటి అన్నాడు భీమన్న. అయితే ముందు గుర్రం మీద ఎక్కి కూర్చో, ఆ తర్వాత కట్టు విప్పుతాను అన్నాడు రెండోవాడు. భీమన్న గుర్రం మీద ఎక్కి కూర్చున్నాక వాడు గుర్రం మెడకు తగిలించిన తాడు విప్పాడు. మరుక్షణమే అది శరవేగంతో దౌడు తీయసాగింది. భీమన్న బలం గలవాడు గనక తాడు గట్టిగా పట్టుకుని తన కాళ్ళు గుర్రం పట్టకు గట్టిగా అదిమి పట్టి పడకుండా చూసుకోగలిగాడు. మరొకడైతే గుర్రం వేగానికి ఎప్పుడో కింద పడిపోవలసింది. భీమన్న పడిపోలేదన్న మాటే కానీ గుర్రాన్ని ఆపటం కానీ, కనీసం దాని వేగం తగ్గించడం కానీ, దాన్ని తనకు కావలసిన దారిని నడిపించడం కానీ వాడికి సాధ్యం కాలేదు. అది ఎటుపోతున్నది వాడికి తెలియదు. తెలిసినా ప్రయోజనం లేదు. అది ఎప్పుడు ఎక్కడ ఆగుతుందో దాని ఇష్టమే కానీ వాడి ఇష్టం కొంచెం కూడా లేదు. గుర్రం తిన్నగా జమీందారు ఇంటికి వెళ్ళి అక్కడ ఆగింది. జమీందారు గారి నౌకర్లు దొంగలు ఎత్తుకుపోయిన మన గుర్రం తిరిగి వచ్చింది అని కేకలు పెడుతూ భీమన్నను చుట్టుముట్టారు. దొంగిలించటం ఏమిటి? దీన్ని నేను 500 పోసి కొన్నాను, నష్టం లేదు, బాగా పరిగెత్తోంది అన్నాడు భీమన్న. నౌకర్లు భీమన్నను జమీందారు వద్దకు తీసుకుపోయారు. భీమన్న జమీందారుతో మిగిలిన విషయాలు ఏమీ చెప్పగా తాను దొంగలను పట్టించినందుకు 500 బహుమానం పొందానని, దాంతో అడవిలో ఉన్న ఈ గుర్రాన్ని కొని దాని మీద సవారీ అయి వచ్చిన సమాచారం అంతా చెప్పాడు. ఎవరూ స్వారీ చేయలేని గుర్రాన్ని భీమన్న స్వారీ చేశాడని విని మహాలక్ష్మి భీమన్నను పెళ్లాడడానికి ఒప్పుకున్నది. జమీందారుకు కూడా భీమన్న బాగా నచ్చాడు. వాడు గుర్రాన్ని స్వారీ చెయ్యటమే కాక దొంగల ముఠాన్ని పట్టి ఇచ్చాడు అంటే సమర్థుడై ఉండాలి. అయినా వాడి హోదా ఏమిటో తెలుసుకుంటే బాగుంటుందనుకుని ఆయన భీమన్నతో, నాయనా, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే పెళ్లి చేసుకుంటావా అన్నాడు. ఓ, చేసుకుంటాను, మా బామ్మ కూడా సంతోషిస్తుంది. నాకు పెళ్లి కాదని బామ్మకు ఒకటే బెంగ అన్నాడు భీమన్న. మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే కట్నం ఏమిస్తావు అని జమీందారు అడిగాడు. కట్నానికి ఏం భాగ్యం,
మా బామ్మ ఒక పెద్ద బాణ నిండా బంగారం దాచి ఉంచింది. అదంతా కేవలం నా పెళ్లి ఖర్చుకేనట. అదంతా కట్నం కింద తీసుకోండి అన్నాడు భీమన్న. ఓహో అలాగా, అయితే ఇది చాలా గొప్ప సంబంధమే. బానెడు బంగారం మనం ఏ తరంలోనూ కళ్ళ చూసి ఎరగం అనుకుని జమీందారు పెళ్లికి ముహూర్తం పెట్టించేశాడు. బామ్మను బంగారాన్ని తీసుకురావడానికి మనుషులను పంపించాడు. పిచ్చి వెధవ అని తన చేత ఎన్నో వేల సార్లు అనిపించుకున్న భీమన్న సరాసరి జమీందారు కూతురునే పెళ్లాడుతున్నాడని తెలిసిన బామ్మ పరమానంద భరితురాలయ్యింది. ఆమె జమీందారు ఇంటికి వచ్చి పెళ్లి కూతురు మెడలో మూడు ముళ్ళు పడినేదాకా భీమన్న వెర్రివాగులుబాడున్న సంగతి బయటపడకుండా తన తెలివితేటలతో కప్పిపుచ్చింది. పెళ్ళి అయ్యాక మటుకు ఆమె మహాలక్ష్మితో, అమ్మ, నీ మొగుడు వట్టి తెలివి తక్కువ దద్దమ్మ. వాడిని నేనే పసితనం నుంచి పెంచి పెద్ద చేశాను. ఇక నుంచి వాడిని చూసుకునే భారం నీది. వాడి మనసు చాలా మంచిది. తెలివితేటలు లేవన్న మాటే కానీ కల్మషం ఎటువంటిదో వాడు ఎరగడు అని చెప్పవలసిన మాటలు 4 చాటుగా చెప్పింది. మహాలక్ష్మి చాలా తెలివిగలది. బామ్మ చెప్పినది అంతా గ్రహించి, మీ మనవణ్ణి నేను కంటికి రెప్పలా చూసుకుంటానులేండి. మా నాన్నగారికి నేను ఒక్కతనే, అందుచేత మీ మనవణ్ణి ఇక్కడే ఉంచుకుంటారు. మీరు కూడా మాతో పాటు ఇక్కడే ఉండిపోండి అన్నది. కానీ బామ్మ ఉండలేదు. ఆమె తన ఇల్లు వాకిలి చూసుకోవాలి అని చెప్పి భీమన్నను జమీందారు గారి కుటుంబానికి అప్పగించి తన ఇంటికి వెళ్ళిపోయింది. కథ సమాప్తం. 2వ కథ, అనాతో ఐశ్వర్యం. ఒక గ్రామంలో రత్తయ్య అనే పాలేరు ఒక భూస్వామి దగ్గర పనిచేసేవాడు. అతను భూస్వామి పశువుల శాలలోనే ఒక మూల పెళ్ళం బిడ్డలతో కాపురం ఉంటూ తన రెక్కల కష్టంతోనే సంసారం ఈదుకుంటూ వస్తున్నాడు. ఒకనాటి రాత్రి రత్తయ్యతో అతని భార్య, ఎన్నాళ్ళు గడిచినా మనకు కడుపుకే జరగకుండా ఉంటే రేపు పిల్లల గతి ఏమయ్యేటట్టు, మనకి మోక్షం లేదా అన్నది. దానికి రత్తయ్య, వ్యాపారం చేసే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, కానీ వ్యాపారం చేయాలంటే డబ్బు ఉండాలి. నాకు తెలివితేటలు తక్కువై కాదు, పెట్టుబడి 1 అణా ఉంటే నెల తిరగకుండా 1000 రూపాయలు లాభం చేద్దును, కానీ అణా ఏది అన్నాడు. భార్యాభర్తల మధ్య జరిగిన ఈ సంభాషణ గోడ అవతల ఉన్న భూస్వామి చెవలబడింది. ఆయన తన పాలెగాడు ఈ అణాతో ఏం వ్యాపారం చేస్తాడో, లాభం ఎలా తీశాడో చూడాలి అనుకుని ఆయన గోడ మీద నుంచి 1 అణా కాసు రత్తయ్య గుడిసి పక్క పడేలాగా విసిరేశాడు. మర్నాటి ఉదయం కసు ఊడుస్తూ ఉంటే ఈ అణాకాసు రత్తయ్య భార్యకు దొరికింది. ఆమె దాన్ని తీసుకుపోయి భర్తకు చూపుతూ, అణా ఉంటే పెట్టుబడి చేసి లాభం చేస్తానంటేవిగా, ఇదిగో అణా అని అతడికి ఇచ్చింది. రత్తయ్య దాన్ని తీసుకుని భూస్వామి వద్దకు వెళ్ళి, బాబు, పశువుల శాలలో కసువు ఊడుస్తుంటే ఈ అణ దొరికింది, ఇది తమదే అయి ఉంటుంది, తీసుకోండి అన్నాడు. భూస్వామి ఆ అణాకాసును అటు ఇటు తిప్పి చూసి, ఇది నాది కాదు, దొరికింది గనక నువ్వే ఉంచుకో, ఎందుకైనా పనికి రావచ్చు అన్నాడు. రత్తయ్య చిత్తం అని భూస్వామి వద్ద సెలవు పుచ్చుకుని బస్తీకి వెళ్ళాడు. అక్కడ పేదవాళ్లకు చిన్న చిన్న మొత్తాలు అప్పులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాడి వద్దకు రత్తయ్య వెళ్ళి, అయ్యా, ఈ అణా వడ్డీ కింద ఉంచుకొని నాకు 1 రూపాయి చేబదులు ఇవ్వండి అన్నాడు. మీ రూపాయి సాయంత్రానికల్లా తెచ్చి మీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఆ మనిషి ఇచ్చిన రూపాయి తీసుకుని అతడు ఇంకొకటి దగ్గరకు వెళ్ళి వాడికి రూపాయి వడ్డీ కింద ముందే ఇచ్చేసి మర్నాడు ఇస్తానని చెప్పి 10 రూపాయలు అప్పు పుట్టించాడు రత్తయ్య. ఆ 10 రూపాయలు వడ్డీ కింద తీసుకుని మరో వడ్డీ వ్యాపారి రత్తయ్యకు 100 రూపాయలు అప్పించి కాగితం రాయించుకున్నాడు. దాన్ని తీసుకుపోయి రత్తయ్య ఒక పెద్ద వడ్డీ వ్యాపారస్తుడికి ఇచ్చి, ఇది వడ్డీ కింద తీసుకుని 1000 రూపాయలు అప్పియండి, వారం 10 రోజుల్లో ధాన్యం అమ్మగానే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అన్నాడు. వడ్డీ వ్యాపారి రత్తయ్య ఊరు పేరు, అతన్ని ఎరిగిన భూస్వామి పేరు అంతా విచారించి 1000 రూపాయలు బదులు ఇచ్చాడు. ఆ డబ్బు పుచ్చుకున్న రత్తయ్య ఆ రోజే తన 100 రూపాయల బాకీ, 10 రూపాయల బాకీ, రూపాయి బాకీ చెల్లివేసి ఇంటికొచ్చి తన దగ్గర మిగిలిన డబ్బును భార్యకు చూపించి, చూసావా, అనాతో ఎంత డబ్బు పుట్టించానో అంటూ తాను చేసిందంతా చెప్పాడు. ఇదేం సంపాదన, మళ్ళీ అప్పుల వాళ్లకు 1000 కట్టద్దు, 900 లేవే అన్నది భార్య. అసలు వ్యాపారం చేసినాక ఇంతకింత లాభం వస్తుంది, ఇది లాభం కాదు కదా, పెట్టుబడి అన్నాడు రత్తయ్య. మర్నాడు తెల్లవారితోనే అతను బయలుదేరి జొన్నవాడ అనే గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామం రైతులు జొన్నలు పండిస్తారు. పంట కోతకు సిద్ధంగా ఉంది. రత్తయ్య రైతులందరినీ కలుసుకుని, ఈ ఏడు మీ పంటనంతా నేనే కొంటాను, ఇప్పుడే బయనాలు ఇచ్చేస్తాను, ధాన్యం కొలిచేటప్పుడు నేను చెప్పిన వాళ్లకు కానీ నాకు కానీ కొలవాలి అంటూ తలా 50, 25 పరకా ఇచ్చి కాగితాలు రాయించుకున్నాడు. ధాన్యం ధరలో అతను వారికి లోపమేమీ చేయలేదు.
మామూలుగా పట్నం నుంచి వచ్చి కొనుక్కుపోయే వర్తకులు ఇచ్చే ధరనే తాను ఇస్తాను అని అన్నాడు. రత్తయ్య ఇంటికి తిరిగి వచ్చిన 2-3 రోజులకల్లా ధాన్యపు వర్తకులు వచ్చి జొన్న పంట యావత్తు పొలం మీదనే అమ్ముడైందని విని కంగారు పడ్డారు. ఎందుకంటే ఈ ధాన్యం మీద తీసే లాభాలతో వాళ్ళు ఏడాది పొడుగునా హాయిగా బతుకుతారు. జొన్నవాడల్లో పండే ప్రతి గింజకు ముందే బయానా ఇచ్చేసిన వాడు ఫలానా గ్రామంలో ఉండే రత్తయ్య అని వర్తకులకు తెలిసింది. వారు అతన్ని వెతుక్కుంటూ వచ్చి, మా కడుపు కొడితే నీకేం లాభం? మేము తాత ముత్తాతల నాటి నుంచి ఈ ధాన్యం వ్యాపారం చేస్తున్నావు. నువ్వు చూడబోతే ఈ వ్యాపారానికి కొత్తవాడివి, అందుచేత ధాన్యం మాకు వదిలిపెట్టు అని బతిమాలారు. నేనైనా అంత ధాన్యం ఏం చేసుకుంటాను? మారు బేరానికి అమ్ముకోవాల్సిందే. వ్యాపార ధర్మం మీకు తెలియంది కాదు కదా. నేను ఇంత ధరకు కొన్నాను, అంతకంటే పిచ్చి వేసి మీరే ఆ ధాన్యాన్ని కొనుక్కోండి నా దగ్గర నుంచి అన్నాడు రత్తయ్య. వర్తకులు ఒక దారికి వచ్చి రత్తయ్యకు ఒక 1000 రూపాయలు మిగిలేటట్టుగా ధాన్యం ధర నిర్ణయించారు. రత్తయ్య వారి దగ్గర నుంచి తీసుకున్న డబ్బులో నుంచి వడ్డీ వ్యాపారస్తుడికి 1000 రూపాయలు ఇచ్చేసి మిగిలిన 1000 పెట్టి కొంత పొలం కొనుక్కుని ఇల్లు వేసుకుని పెళ్ళాం బిడ్డలతో సుఖంగా జీవించాడు. రత్తయ్య అన్నంత పని చేసినందుకు భూస్వామి చాలా ఆనందించాడు. కథ సమాప్తం.